హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ ఆఫ్ లక్ష్మి ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వ్యాంకోవర్కి ఒక 2.5 అవర్స్ జర్నీ డిస్టెన్స్లో విజ్లర్ అనే ఒక ప్లేస్ ఉంది. ఇది స్కీయింగ్కి, స్నో బోర్డింగ్కి చాలా ఫేమస్ అన్నమాట ఈ ప్లేస్. అక్కడ ఉన్న హిల్స్ అన్నీ స్నోతో ఉంటాయి. సో స్కీయింగ్కి, స్నో బోర్డింగ్కి అందుకే ఆ ప్లేస్ చాలా ఫేమస్. ప్లస్ వ్యాంకోవర్ నుండి విజ్లర్ వెళ్ళే రోడ్ వ్యూ చాలా బాగుంటుందన్నమాట. సీనరీస్ అవన్నీ ఒక పక్క సీ ఏరియా ఉంటుంది, ఒక పక్క కొండలు ఉంటాయి. రోడ్లు చాలా బాగుంటాయి చూడడానికి. సో చాలా రోజుల నుండి వెళ్దాం వెళ్దాం అనుకుంటూ ఫైనల్గా ఈరోజు వెళ్ళాము. ఇది చాలా చిన్న టౌను. ఓన్లీ స్కీయింగ్‌కి, స్నో బోర్డింగ్‌కి ఫేమస్ కాబట్టి ఇక్కడ రెస్టారెంట్లు, హోటల్స్ అవి ఉన్నాయి. చాలా కాస్ట్‌లీ అనమాట. కాకపోతే ఎప్పుడు చూద్దామన్నా, బుకింగ్ చేసుకుందామన్నా అంత ఈజీగా దొరకవు. ఇది బస్ స్టాపు. ఇక్కడికి బసెస్ కూడా వస్తాయి. అలాగే చాలా పెద్ద పార్కింగ్ కూడా అవైలబుల్ ఉంది. ఎందుకంటే వింటర్ టైమ్‌లో స్కీయింగ్ చేసేవాళ్ళు ఎక్కువ వస్తారు కాబట్టి పార్కింగ్ లాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఆహ్, జస్ట్ ఈ విలేజ్‌కి రాంగానే మనకి ఒక రైట్ సైడ్‌లో చిన్న టౌన్‌లాగా కనిపిస్తది. అక్కడ నుండి లోపలికి ఎళ్తే మనకి గండోలా రైడ్‌కి ఆప్షన్ ఉంటది. దానికి అపోజిట్‌లో పార్కింగ్ అవైలబిలిటీ ఉంది. మేము పార్కింగ్ స్లాట్‌లో పార్కింగ్ పెట్టేసి కార్లు ఇంకా చిన్న టౌన్‌లోకి స్టార్ట్ అయిపోయాం. ఇక్కడికొచ్చాక ఫుడ్ తినేసి ఇంక ఇక్కడ లైన్‌లోకెళ్ళి టికెట్స్ తీసుకున్నాము. టికెట్స్ తీసుకొని గండోలా రైడ్‌కి స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ గండోలా రైడ్ చాలా ఫేమస్. పీక్ టు పీక్ గండోలా రైడ్ ఉంటది. అది చాలా ఫేమస్ అన్నమాట. ఇది $100 అలా ఉంటది. సీజన్ బట్టి ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి $90 విత్ టాక్స్. కానీ చాలా వర్త్ ఇట్ అనమాట. మేము ఫస్ట్ అనుకున్నాము కొంచెం కాస్ట్‌లీ ఉంది అని. బట్ వన్స్ మేమెళ్ళాలని డిసైడ్ అయ్యాము ఎలా అయినా. సో, రైడ్ మాత్రం వర్త్ ఇట్ అనిపించింది మాకు. ఇక్కడ సైక్లింగ్ చేస్తున్నారు ప్రస్తుతం. సో, దానికి అటు పక్కన ఉన్న వాటిల్లో వస్తున్నారు. ఓన్లీ విజిటింగ్ చేసేవాళ్ళు మాత్రమే ఈ గండోలాస్ ఎక్కి పైకి వెళ్ళి, ఇంకా అక్కడి నుండి ఇంకో గండోలా కూడా తీసుకొని పీక్ టు పీక్ రైడ్‌కి వెళ్ళొచ్చనమాట. చూసారా? అది టౌను. చిన్నగా కనిపిస్తుంది. మనం పైకొచ్చేసాం ఆల్మోస్ట్. చాలా పైకొచ్చేసాం. ఇది ఒక రైడు. ఇక్కడ నుండి ఇంకో పెద్ద రైడ్ ఉంటది. ఆ రైడ్ తీసుకోవాలి. ఆహ్, ఇది ఆల్మోస్ట్ 15 మినిట్సో ఏమో ఉంది ఈ రైడు. సో, ఇదయిపోయిన తర్వాత మధ్యలో ఒక ప్లేస్ ఉంటది. అక్కడ చేంజ్ అవ్వాలి. ఈ గండోలాస్ మొత్తం ఆ వైర్ ఉంది కదా! ఆ వైర్ సపోర్ట్‌తోనే పైకి, కిందకి తిరుగుతూ ఉంటాయన్నమాట. పవర్ యూజ్ చేసుకొని. అండ్ వెళ్తుంటే సీనరీ అయితే ఎంత బావుందో. ఇది ఒక హాల్ట్. ఇక్కడికొచ్చిన తర్వాత వెళ్ళాలనుకునే వాళ్ళు పీక్ టు పీక్ గండోలా కూడా తీసుకోవచ్చు. 2010 ఒలింపిక్స్ వాంకోవర్ సైప్రస్ ప్లేస్‌లో జరిగాయి. అలాగే ఇక్కడ ఈ ప్లేస్‌లో గూడా కొంచెం జరిగాయన్నమాట. ఈ ప్లేస్‌లో ట్రైనింగ్స్ అవన్నీ చేశారన్నమాట. అందుకే ఇక్కడ ఒలింపిక్స్‌ది పెట్టుంచారు. టీ, కాఫీ, వాష్‌రూమ్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. షాపింగ్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఎవరైనా యూజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఆహ్, ఇక్కడ నుండి ఇదన్నమాట పెద్ద గండోలా. 2 కొండల మధ్యని ఈ గండోలా రైడ్ అన్నమాట. చాలా హైట్‌లో ఉన్నాయన్నమాట. ఆహ్, మనం వెళ్ళబోయే పీక్ 6000 ప్లస్ ఫీట్స్ హైట్‌లో ఉందన్నమాట. సో, ఈ ఇది కొంచెం పెద్ద గండోలా. ఎంతంటే ఒక బెడ్‌రూమ్ సైజ్‌లో ఉంటదన్నమాట. ఒక 22 మెంబర్స్ దాకా పడతారు అందులో. సో, దీనిలో నుండి స్టార్ట్ అయిపోయాము ఇది తీసుకొని. చూసారా ఎంత బావుందో వ్యూ. అసలు కళ్ళతో చూస్తే ఆ వ్యూనే వేరు. మొబైల్‌లో అన్నీ క్యాప్చర్ చేయలేకపోయాను. అలాగే ఆ గ్లాస్ రిఫ్లెక్షన్ వస్తుందనమాట. మా ఫేస్‌లో డ్రెసెస్ అవి రిఫ్లెక్ట్ అవుతుంది. అందుకే అంత ఒక సైడ్ క్లారిటీగా అనిపించట్లేదు. బట్ ఇక్కడ మీరు చూస్తే సీనరీ చూడండి ఎంత బావుందో. అంత హైట్‌లో మొత్తం కొండలు అంత పెద్ద పైన చెట్లు గూడా కొంచెం కొంచెమే కనిపిస్తున్నాయి. అంత హైట్‌లో ఉన్నాం మనం. సో, మనం వెళ్ళబోయేది ఆ చివరి కొండ. ఈ కొండ నుండి ఆ కొండకి ఆ రోప్స్‌తో లైన్ వేసి గండోలాస్ తిరుగుతా ఉన్నాయన్నమాట. టోటల్ 24 గండోలాసో ఏమో తిరుగుతూ ఉంటాయి డే
మొత్తం తిరుగుతూనే ఉంటాయి ఎక్కినా, ఎక్కకపోయినా. అంగోండి చూడండి అటు సైడ్ ఒకటెళ్తుంది. మనం ఇటు సైడ్ ఆపోజిట్‌లో వెళ్తున్నాము. మాతో పాటు వేరే వాళ్ళు కూడా ఎక్కారు. ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు డౌన్‌లోకెళ్తుందనమాట. 2 కొండల మధ్యలో కింద లోయలాగుంది. చూడండి ఇక్కడ హైట్ మీకు డిఫరెన్స్ తెలుస్తది. చూపిస్తున్నాను నేను. అది. అంత హైట్‌లో ఉన్నాం మనం. మీరు అక్కడ చూస్తే మనం స్టార్ట్ అయిన పాయింట్ ఆ చివర. అక్కడి నుండి మధ్యలో వరకు వచ్చేసాం మనం. చాలా పెద్ద లోయ కనిపిస్తుంది అక్కడ. చిన్న చిన్న చెరువులు అవి కూడా ఉన్నాయి కింద. అది మనం ఫస్ట్ రైడ్ చేసింది. చిన్న గండోలాతో. ఇది పెద్ద గండోలా రైడ్ అన్నమాట. వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్‌పీరియన్స్. అండ్ ఇది వరల్డ్‌లో టాప్ 10లో ఉంది. లార్జెస్ట్ గండోలా రైడ్స్‌లో. అలాగే హోల్ కెనడాలో ఇదే లార్జెస్ట్ గండోలా రైడ్ అన్నమాట. ఇప్పుడు మీరు చూడొచ్చు మనం ఎక్కడ స్టార్ట్ అయింది అని చెప్పి నేను పాయింట్ ఔట్ చేసి చూపిస్తాను. మార్క్ చేస్తాను చూడండి. అక్కడ ఒక చిన్న బిల్డింగ్ మనం ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసాము. ఇంకొక 1-2 మినిట్స్‌లో రీచ్ అయిపోతాము. చూడండి. ఇది అనదర్ సైడ్. ఇక్కడికి మనం ఇప్పుడు రీచ్ అవ్వబోతున్నాము. అపోజిట్‌లో ఇంకో గండోలా వేరే వాళ్ళని తీసుకొనెళ్తుంది. మనం ఇందాకలో వచ్చిన ప్లేస్‌కి. ఈ టవర్స్ ఓన్లీ 2 ఉన్నాయి. ఆ చివరొకటి, ఈ చివరొకటి ఉన్నాయి అంతే. మనం ఫస్ట్ ఎక్కిన గండోలాకైతే మధ్య మధ్యలో టవర్స్ ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకొని ఎళ్తుంది. ఈ గండోలాకైతే టవర్స్ గూడా లేవన్నమాట. మధ్యలో సపోర్టింగ్. అంత లోయలో టవర్స్ ఎయడం కష్టం గదా! బట్ ఐ డోంట్ నో హౌ దే ఆర్ మేనేజింగ్ ఇట్స్ లైక్ సూపర్, సూపర్, సూపర్ ఎక్స్‌పీరియన్స్. ఇంకా మనం ఈ పాయింట్‌కి రీచ్ అయిపోయాము. ఇక్కడ దిగేటప్పుడు కొంచెం ఫాస్ట్‌గా వస్తది. జాగ్రత్తగా చూసుకొని దిగాలి. అది జస్ట్ స్లో చేస్తది. పూర్తిగా స్టాప్ చేయదు. ఇంగోండి ఇక్కడ బోర్డ్ పెట్టారు. ఎంత హైట్‌కొచ్చాము అని జెప్పి. అండ్ అక్కడ లైన్స్ కూడా ఉన్నాయి. స్కీయింగ్ చేసే వాళ్ళ కోసం హెల్పింగ్ కోసం అక్కడ పెట్టారు రూటు. ఇక్కడ ఒక బోర్డ్ ఉంది. పీక్ టు పీక్ అని జెప్పి. మనం వదులుతామా? మనం మంచిగా ఫోటోలు తీసుకున్నాము. ఇక్కడ 6302 ఫీట్ హైట్ డిస్టెన్స్‌లో ఉన్నాం మనం. మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు. మనం ఫ్లైట్‌లో ఒక మిడ్ పాయింట్‌కొచ్చాక ఒక పెద్ద హైట్‌కెళ్ళిపోతాం చూడండి. అంత హైట్‌లో ఉన్నాం మనం ఇక్కడ. సో, ఇక్కడ నుండి సీనరీ వ్యూ అయితే చాలా బావుంది. చుట్టూ మంచు కొండలు తప్ప వేరే ఏం లేదు చూద్దామన్నా గానీ. అంత బావుంది ఆ వైట్ స్నోతో. ఐ థింక్ వింటర్‌లో ఇంకా బావుంటదేమో. బట్ ఇప్పుడు సమ్మర్‌లో కూడా చాలా బావుంది. వెదర్ బావుంది. అలాగే ఈ ప్లేస్ ఇంకా బావుంది. ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉందనమాట. ఇదే ఆ రెస్టారెంటు. ఇక్కడికి ఫుడ్ కూడా వస్తుంది. ఐ డోంట్ నో హౌ దే ఆర్ మేనేజింగ్ ఈవెన్. కింద నుండి అంత హైట్‌కి ఫుడ్ తీసుకొచ్చి ఇక్కడ రెస్టారెంట్ పెట్టి రన్ చేస్తున్నారు. యాహ్! ఇక్కడ మనకు కావాల్సిన ఫోటోస్ అన్నీ తీసేసుకున్నాము. ఇదే ఆ రెస్టారెంటు. సో, రెస్టారెంట్‌లో నుండి ఇంకొక సైడ్‌కొస్తే ఇది వ్యూ అనమాట. ఇక్కడ టౌన్ నుండి వచ్చాం కదా! మనకు అది గూడా కనిపిస్తుంది. అదే ఆ డౌన్‌లో ఉంది కదా! అదే అనమాట. అంత హైట్‌లో ఉన్నాం ఇప్పుడు మనం. ఐ థింక్ వింటర్‌లో ఇక్కడ ఇదంతా స్కీ చేస్తారు. అండ్ ఇక్కడ నుండి ఇంకో గండోలా రైడ్ కూడా ఉంది. బట్ అది జూన్ 24థ్ నుండి స్టార్ట్ అవుతదంట. మేము వెళ్ళినప్పుడైతే అది క్లోజ్ ఉంది. అక్కడ కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. అప్పటికి 4:30 అలా అవుతుంది. ఇంకా క్లోజ్ అయిపోతదనమాట గండోలా రైడ్స్. సో, అందుకే ఇంకా బ్యాక్ ఎళ్ళిపోతున్నాము. బట్ సమ్మర్ గాబట్టి మంచిగా సన్నీగా ఉంది ఇంకా. సో, ఈ పీక్ టు పీక్ గండోలా రైడ్‌కి ఇక్కడ మెన్షన్ చేశారు. ఏ రోప్ వాడారు, ఏ రాడ్స్ వాడారు, అలాగే వరల్డ్ రికార్డ్ ఏముంది, ఎంత హైటు, ఎంత స్పీడు మొత్తం ఇక్కడ మెన్షన్ చేశారు. మనం చదువుకోవచ్చు. సో, ఇంకా మళ్ళీ మధ్యలో పాయింట్ దగ్గర వేరే గండాలో తీసుకొని ఇంకా రిటర్న్ వెళ్ళిపోయాము. మాకీ రైడ్ ఎంత నచ్చింది అంటే, మేము వన్ టైమ్ పాస్ తీసుకున్నాం కదా! దాన్ని సీజనల్ పాస్‌గా కన్వర్ట్ చేసుకున్నాము. ఇంకో $50 పెట్టి అంత నచ్చిందనమాట. సో, ఐ హోప్ మీకు కూడా ఈ గండాలా రైడ్ నచ్చింది అనుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.